ఆగండి. ఈ ఫోటోలోని అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు లాగవు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి తన చుట్టుపక్కల చాలా విచిత్రమైన భయంకరమైన మనుషులు ఉండేవాళ్ళంట. వాళ్ళందరూ కూడా అమ్మాయిని లావుగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు అని ఇలా ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళంట. తన 17 ఏళ్ల వయసులో అమ్మాయి సూసైడ్ చేసుకుందాం అనుకుందంట. తనకు తాను హాని చేసుకుందాం అనుకుందంట. ఆ అమ్మాయి ఈ లోకం నుంచి వెళ్ళిపోదాం అనుకుందంట. ఆ అమ్మాయి చాలా కష్టపడిందంట. ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా స్ట్రగుల్ చేసిందంట. ఆ అమ్మాయికి ఒక రోగం వచ్చిందంట. పర్సనాలిటీ డిజార్డర్ అనేది వచ్చేసిందంట, ఒక రోగము. ఆ అమ్మాయి తన జీవితంలోనే చాలా చిక్కట్టు బతుకుతున్న టైంలో క్రిస్టియన్ అనే అబ్బాయిని కలిసిందంట. తను చాలా బాధగా ఉన్న టైంలో నవ్వేలాగా చేశాడంట అబ్బాయి. ఈ క్రిస్టియన్ అనే అబ్బాయి వచ్చేసి ఆశ్రమంలో ఉండేవాడంట. అబ్బాయిని దత్తత తీసుకున్న పేరెంట్స్ కూడా కలిసారంట. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాలు జరిగిన విషయాలని కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళంట. అబ్బాయి ప్రేమలో ఎటువంటి కండిషన్స్ ఉండేవి కాదంట. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారంట, ఏ హారిక అనే అమ్మాయిని నేను ఎప్పటికీ వదిలేది లేదని చెప్పాడంట. వీళ్ళకు 4 సంవత్సరాల క్రితం మ్యారేజ్ కూడా అయిందంట. వీళ్ళ జీవితం అంతా ఒక కళగా మారిపోయిందంట. ఈ క్రిస్టియన్ అనే అమ్మాయి జీవితంలో ఒక ఆన్సర్గా మారిపోయాయంట అమ్మాయికి మాత్రం. ప్లీజ్ అండి, మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి వీడియోలు ఇంకేనో చేద్దాం.